మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. చాలామంది అనుకుంటారు సమాజం గురించి ఎవరన్నా చెబుతూ ఉంటే ఆ ఊరికే చెబుతారు ఏమిటి డబ్బులు వస్తాయి ఇక్కడ డబ్బులు వస్తాయమ్మా, ఏం చేయకపోయినా డబ్బులు వస్తాయి, డబ్బులు రావడానికి ధర్మ మార్గంలో వెళ్ళక్కలేదు. మనలో చాలామందికి ఉన్న అభిప్రాయంలాగే అధర్మ మార్గంలోనే డబ్బులు ఎక్కువ వస్తాయి. కానీ మనస్సు చంపుకోలేక, తప్పుడు మాటలు చెప్పలేక, తప్పుడు పనులు చేయలేక, ఆధ్యాత్మికతను వ్యాపారం చేయలేక, అన్నీ అమ్మేయలేక ఇలా ఏడుస్తూ ఉంటాం మాట్లాడుతూ. ఇవి ఓ వ్యాసుడిలాగే, ఓ ధర్మరాజులాగే. చేసేది లేక ధర్మరాజు సహదేవుడు రథం ఎక్కి పరిగెట్టాడు పాపం. చిన్న తమ్ముడు సహదేవుడు ఆ సమయానికి ఆదుకున్నట్టుగా వస్తే సహదేవుడు రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఆయన్ని రథంలో శిబిరంలో దించి సహదేవుడు తిరిగి వచ్చాడు. యువకుడే. అప్పటికి ద్రోణాచార్యుడు వేరే వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. కాలం మూడి కర్మ కాలి దుర్యోధనుడు తమ్ముళ్ళలో ఒకడైన దుర్ముఖుడు సహదేవుడు ఎదురయ్యాడు. అన్నగారిని అవతల వాళ్ళు ఓడించినటువంటి కక్ష సహదేవుడు గుండెల్లో మంట పెట్టింది. కనబడగానే దుర్ముఖుడు మీదకి దూసుకెళ్ళాడు. నేను నా అన్నగారి వరకు బతకనేనరా, నేనే చంపేస్తాను ఈవేళ. మా అన్నగారు చేతులెత్తే పరిస్థితి కల్పిస్తారా మీరు? కేతువు గుంచి రథ్యముల కీటడగించి శరాసనంబుతో సూతుని కంఠముందు నిమి శరాసనంబుతో సూతుని కంఠముందు నిమి సృక్కగనంగము బాణపంచకశ్యూతము చేత నీదు తనయుండరిగిన్ నిరమిత్రుతేరిపైకి బాణపంచకశ్యూతము చేత నీదు తనయుండరిగిన్ నిరముత్రుతేరిపైకి ఆతత సంభ్రముండయి రయంబున పాండవ సైన్యము బగన్. ఆతత సంభ్రముండయి రయంబున పాండవ సైన్యము బగన్. పరిణామాలు ఎంతలో ఎక్కడ ఎలా మారిపోతుంటాయో గమనించండి. సహదేవుడికి పిచ్చి కోపం వచ్చింది. మా అన్నగారిని బంధిస్తారా? నిలువెత్తు ధర్మస్వరూపం నా అన్నగారు ధర్మరాజు. యమధర్మరాజు వరప్రసాదం మా అన్నగారు. లోకంలో ధర్మం చేతులెత్తేగానే అధర్మం ఏలేద్దామని చూస్తున్నారు మీరు. మేము వెయ్యనిస్తాం మిమ్మల్ని అని యథాశక్తి అధర్మాన్ని ఎదిరించి పోరాడాడు సహదేవుడు. చిన్నవాడు, ఆటలో అట్టిపండు కాదు, ఆటలో ఆటంబాంబు లాంటివాడు. కేతువు గోల్చి ఆ దుర్ముఖుని యొక్క జెండా పడగొట్టాడు. రథ్యముల కీటడగించి గుర్రాలను నేల కూల్చి బారేశాడు. అప్పుడు దుర్ముఖుడు ధనుస్సు కోసం తడుముకుంటూ ఉంటే తన ధనుర్బాణాలతో సహా వాడి రథం మీద దూకి శరాసనంబుతో సూతుని కంఠముందు నిమి ఆ ధనుస్సుని సారథి మెడకి చుట్టి ఆ ధనుస్సుని ఇలా గుండ్రంగా తిప్పేసరికి ఆ వింటి నారి మెడకి చుట్టుకుని సారథి చచ్చిపోయాడు. ఇప్పుడు చూస్తుండగానే శరాసనంబుతో సూతుని కంఠముందు నిమి సృక్కగనంగము బాణపంచకశ్యూతము చేత అన్ని అవయవాలు సృక్కిపోయే విధంగా బాణపంచకశ్యూతము. తిక్కన గారు ప్రాస కోసం ఎంత మంచి పదాన్ని పట్టుకొచ్చాడు. శూత అంటే కుట్టబడిన అని అర్థం. స్యూత సూ కింద యావత్తు. స్యూత అంటే కుట్టబడిన వస్త్రాలు కుట్టడం. బాణపంచకశ్యూతము చేత 5 బాణాలు ఒక గుత్తిగా కుట్టి వేసేట. అలా కొన్ని బాణాలు ఉంటాయండి విచిత్రంగా. 5 బాణాలు ఒక గుత్తిగా కుట్టి వేయడం అంటే ఒక్కోసారి అమ్ముల పొదిలో పెట్టుకునే బాణాల్లో జంట అట్టిపొడిలాగా జంట బాణాలు ఉంటాయి. ఆ 2 కలిపి ఒక తోలు సంచితో కుడతారు. అదే బాణపంచకశ్యూతం. కుట్టినట్టుగానే ఒకేసారి 5 బాణాలు ప్రయోగించడం ఒకటి, కుట్టడం కూడా ఒకటి. అందుకని 2 బాణాలు కలిపి దగ్గర పెట్టి దాన్ని ఒక తోలు పటకాతోటి ఇలా కుడతారు. ఆ 2 కలిపి ప్రయోగించాలి ఎప్పుడైనా. అలాగ 5 కూడా ప్రయోగించవచ్చు. శ్రీరాముడైతే 10 ప్రయోగించాడని చెబుతాడు. అందుకని బాణపంచకశ్యూతము చేత అక్కడికి సూతుడిని చంపి దుర్ముఖుడి మీద 5 బాణాలు ఒక్కసారిగా కుట్టి వేసినట్టుగా ప్రయోగిస్తే
నీదు తనయుండరిగెన్ నిరమిత్రు తేరిపైకి, నీ కుమారుడు ఒక్కసారిగా నిరమిత్రుడు అనేటువంటి మరొక కౌరవ యోధుని తేరి మీదకి వెళ్ళిపోయాడు. ఆ నిరమిత్రుడు మరో తమ్ముడు. మీరు అమిత్రుడు, నిజానికి ఎంత మంచి పేరు పెట్టారు. అమిత్రుడు లేనివాడు, శత్రువులు లేనివాడు, అజాత శత్రువు అన్నట్టే. కానీ యుద్ధంలో తప్పదుగా. అప్పటికి ఆ అన్నగారిని కాపాడడం కోసం కౌరవుల్లో ఒకడైన నిరమిత్రుడు రథం తీసుకుని వస్తే గత్యంతరం లేక దుర్ముఖుడు పరాజయం పాలి సహదేవుని చేతులు నిరమిత్రుడి యొక్క తేరు మీదకి వెళ్ళిపోయాడు. ఎలాగా? ఆతత సంభ్రముండయి, తట్టుకోలేక సంభ్రమంతో తొట్టుబాటుతో పరిగెట్టాడు. రయంబున చాలా వేగంగా పాండవ సైన్యము బగన్, ఓ పక్క పాండవ సైన్యం భయంకరంగా ధ్వనులు చేస్తుంది, మా ముందు మీరేం నిలబడతారా. అది సహదేవుని యొక్క పరాక్రమం. నకుల సహదేవుల్ని ఆటలో అట్టిపొళ్ళ కింద భావించొద్దు. కేతువు గోల్చి రథ్యములకి ఈటడగించి శరాసనంబుతో సూతుని కంఠముందు నిమి సృక్కగనంగము బాణపంచకశూతము చేత నీదు తనయుండరిగిన్ నిరమిత్రు తేరిపైకి ఆతత సంభ్రముండయి రయంబున పాండవ సైన్యము బగన్. అప్పుడు తీసుకొడుతున్న నిరమిత్రుణ్ణి ఆపి యుద్ధం చేశాడు సహదేవుడు. ఆ నిరమిత్రుడికి సహదేవుడికి జరిగినటువంటి యుద్ధంలో శ్రీరాముడి చేతిలో కరుడు చనిపోయినట్టుగా దెబ్బకి నిరమిత్రుడు టబాగట్టేశాడు, స్వర్గస్థుడయ్యాడు. కౌరవులు యోధులందరినీ భీముడే చంపాడని ఒక మాట ఉరికే అలా బాగా ప్రచారంలోకి వచ్చింది. ఎందుకంటే 90 మంది పైగా ఆయనే చంపాడు. కానీ అందులో 3-4 అర్జునుడు, ఒకరిద్దరిని నకులుడు, ఒకరిద్దరిని సహదేవుడు చంపిన ఉన్న ఇందులో నిరమిత్రుడిని ఇక్కడ వేసేసారు. ఉరికేది ఎక్కువ మందిని ఆయన చంపడం వల్ల ఆ మాట అలా వచ్చింది. కానీ ప్రతి ఒక్కరిని ఆయనే చంపాడని లెక్కెట్టుకోకల్లా. అలా నిరమిత్రుణ్ణి శ్రీరాముడు కరుణ్ణి సంహరించినట్టుగా సంహరించాడు. అప్పుడు వికర్ణుడు వచ్చాడు యుద్ధానికి. వికర్ణుడు వచ్చాడని తెలిసి నకులుడు వచ్చాడు. వికర్ణుడు నకులుని ఎదుర్కొన్న విధానం ఎలా ఉంది అంటే పొట్టేలు కొండను ఢీకొన్నట్టుగా ఉంది అన్నాడు. చూడండి, క్షణంలో అపజయం, క్షణంలో విజయం, క్షణంలో ఉత్సాహం, క్షణంలో నిరుత్సాహం. జీవితానికి ఎవడు లెక్కలు కడతారు, ఎవరు బద్దపెట్టు కొలుస్తారండి, ఎవరు గీతలు గీస్తారండి. జీవితాన్ని ఎప్పుడు ఇలా తీసుకోవాలి, యువతరం గమనించాలి. ఒక్క నిరుత్సాహం రాగానే కృంగిపోకూడదు, ఏర్పడగానే కృంగిపోకూడదు. మళ్ళీ కొద్దిసేపట్లో కొద్ది రోజుల్లో మనకు ఉత్సాహం కలిగించే ఘట్టాలు జరుగుతాయి. ధర్మరాజు చేతులు ఎత్తేసాడు, నిజమే ధర్మం చేతులు ఎత్తేసినాడు. కానీ ఎప్పుడూ అది తాత్కాలికమే. శాశ్వతంగా చేతులు ఎత్తేది అధర్మమే. అందుకే చేతులు ఎత్తేయడం అంటే చేత కాదని చెప్పడం నాకు అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటో మన పత్రికల్లో నాయకులు ఏదో ఎక్కువ మంది కలిసినప్పుడు ఏమిటో చేతులు ఎత్తుతూ ఉంటారు. అదేదో విజయం అనుకుంటారు. పొరపాటు. అలా చేతులు ఎత్తారంటే అర్థం ఏంటంటే ప్రజలకు మేము ఏమీ చేయలేమని అంగీకరించారన్నమాట. వీళ్ళు ఎవడో తరచుగా 10 మంది కలిసి ఏమిటో అందరూ చేతులు ఎత్తి సమైక్యాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యం. సమైక్యం చేతులు ఎత్తి ప్రదర్శించరు, ఇలా కొట్టుకుని ప్రదర్శించాలి. చేతుల్లో చేతులు పెట్టి సమైక్యం ప్రదర్శించాలి, కానీ చేతులు ఎత్తేసి కాదు. చేతులు ఎత్తేసారంటే ఏమీ చేయలేమని అర్థం. మరి అదెందుకు ఒక విజయ చిహ్నం అయిందో నాకు అర్థం కాదు. నిజానికి చేతులు ఎత్తడం అనేది ఓటమికి చిహ్నం. అయినా మన నాయకులు తెలుసో తెలియకో సరైన పనే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తేయడం తప్పితే చేసేదేముంది ఇక్కడ. కానీ మనం చేయగలిగింది మాత్రం ధర్మ పోరాటం ద్వారా చాలా ఉంది. నకులుడు పొట్టేలులా పొట్టేలు కొండను ఢీకొన్నట్టుగా వికర్ణుడు ఢీకొనగానే ఓడి పారిపోయేలా చేశాడు వికర్ణుడిని. నకులుడు చేతిలో వికర్ణుడు పారిపోయాడు, సహదేవుడు చేతిలో నిరమిత్రుడు చనిపోయాడు. ధర్మరాజుకు జరిగినటువంటి పరాభవానికి చిన్న తమ్ముళ్ళిద్దరూ ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. అదనంతరపు కథను 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.